కార్తీక నువ్వు కాదు, నువ్వు ఎం కార్తీకవి. క్లాస్ పోస్ట్ వచ్చింది ఎల్ కార్తీక. నేనా? నువ్వే తల్లి, లే. యు ఆర్ బిగ్ హ్యాండ్స్. హరి చేస్తుండాలరా, లేకపోతే మనం హరి. అరే నా దగ్గరే పర్ఫార్మెన్సా? అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. ఏమైంది? అప్పుడంటే నాకు చదువురాదు, నీకు చదువురాదు, ఏదో సింకే పదం అనుకున్నా. ఇప్పుడు మీరు క్లాస్ టాపర్ కదా, మాలాంటి వాళ్ళతో ఏం ఆడతారని. అంటే కొన్ని రోజులుగా కనిపించిన ప్రతి చోట డిస్టర్బ్ చేసి సడన్ గా సైలెంట్ అయిపోతే కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది నీ ఫీలింగ్ కాలేదు. సరే సరే ఏంట్రా, కాలేదని చెప్తున్నా కదా. డిస్టర్బ్ కాలేదు. సరే. Oh my God. పరా. రేయ్, మా నాన్నతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటా ఉండలేను, అమ్మతో ఓపెన్ గా ఉండాలనుకుంటా ఉండలేను, అసలు నాలా నేను ఉండాలనుకుంటా ఉండలేను. కానీ నేను వేరేలా ఉన్నా, నువ్వు నన్ను నాలోనే చూస్తున్నావు. ఇందుకు డిస్టర్బ్ అయ్యా. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా? ఏమను మళ్ళీ చెప్పు. నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు, నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు. ఇంత చేసి సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా? నీ మార్కులతో పాటు మాటలు కూడా వచ్చేసాయి. దా. మన మధ్య ఈ డిస్టెన్స్ తగ్గాలంటే మా నాన్నని ఇంప్రెస్ చేయి. ఇంపాసిబుల్. మీ నాన్న ఒప్పుకోకపోవడం అనేది ఇంపాసిబుల్. భయ్యా, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి. పేటీఎం ఉందా? అంటే అయ్యి కార్తీక డీటెయిల్స్ కావాలి. ఒక్క నిమిషమే. డీటెయిల్స్ తీసుకునేంత ఈజీ కాదు సార్ ఆ ఎమ్మిని డీల్ చేయడము. ఆ ఎంఎస్ఎలే కేశవుల కూతురు. ఈ ఊర్లో తెలుగు వాళ్ళందరికీ ఆయన్నే పెద్ద. భయపడుతున్నావా పెడుతున్నావా? జాగ్రత్తగా ఉండమని చెప్తాండ సారు. భయ్యా, గుర్తుపెట్టావా? నువ్వు ఆయన కూతుర్ని పట్టినావా? అవును భయ్యా, కార్డు ఇచ్చావు, ఐడియా కూడా ఇస్తామని వచ్చాను. కానీ కేశవుల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి? నీ గురించి కనుక్కోమని మనుషుల్ని పంపినాళ్లే. దేనికి? వీరముత్తు నువ్వు మాట అంటేనే కేశవులు తెగ సంబరపడిపోతాండ్లా. అట్లాంటిది నువ్వు లోలను పరుగులు పెట్టించినావని తెలిసే నీ గురించి కనుక్కోమన్నాడు. కానీ దానికే కూతుర్నిస్తాడా అంటే మరి థ్యాంక్స్. యో నేను ఇంకా ఐడియా ఇయ్యనే స్వామి. నాకు తట్టింది స్వామి. ఊరికో చరిత్ర, మనకో ప్రతిష్ట ఉండాలి. ఓళ్ళకి మీకు పగుండదు కాబట్టి కొట్టుకొని వస్తా ఉన్నారు. కానీ సంబంధం లేని వాళ్ళు లాగడమేంద్రా ముత్తో? ఏం మాట్లాడుతుండ పెద్దాయన? ఎవణ్ణి యాడకి లాగినావు? అప్పా, మన పక్కకు వచ్చి తప్పించుకుంది కూడా. సార్, నేను హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి ఊరు వచ్చాను సార్. నేను బస్ దిగిన వెంటనే ఆ పొట్టెదవా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటది, స్పెషల్ ఇడ్లీ సాంబార్ బాగుంటుందని తీసుకెళ్లారు సార్ ఓ హోటల్ కి. ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాను సార్. ఈ లోపల ఇంత కత్తులు వేసుకుని వెరైటీ మొహాలు వేసుకుని చంపడానికి వచ్చారు సార్. చంపేసి ఉంటే నా పేరెంట్స్ అనాథలు అయిపోవాలి సార్. నా ఫ్యామిలీకి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అయ్యయ్యో, మమ్మల్ని ఏం చేయలేక యాడ్ నుంచి వచ్చిన పిల్లగాడి మీద నా మీ పెతాపమా? ఎదురెదురు పడితే తెలుస్తుందిరా ఎవడ పెతాపం ఎదురు ఒకటిచ్చానంటే. ఇద్దో పెద్దాయన, ఎవడో ఏదో చెప్పాడని నమ్మి పంచాయతీ పెట్టడం సబబుగా లేదు. ఈడకు వచ్చేదాకా వాడిని మేము ఇంతవరకు చూసిందిలే. అయినా పంచాయతీకి కావాల్సింది అభాండాలు కాదు, ఆధారాలు. నువ్వు నీ ముసలి గట్టం. వాడు చూడకుండా ఈ పిల్లనితో ఫోటో దిగినాడా సామే? ఫోటో ఏంద్రా? సెల్ఫీ అడిగాడనే, సరే దిగినా.
ఇంకో జలే. నీ ఎర్ర కమల రజనీ డా. సెల్ఫీ దిగడానికి. ఏయ్. వద్దు. నువ్వు చెప్పకుండానే వాడు ఇదంతా చేసినారంటే నమ్మమంటావా? ఇంకో తూరిట్టాటి పంచాయతీ పెట్టాల్సి వస్తే నీ జాగాలో ఇంకోటి ఉంటాడు. చెప్పరమ్మని పో. మన్నించుకో అబ్బా. వాగడా వాండ్రా. ఫస్ట్ టైం అన్నంతో కాకుండా ఆనందంతో కడుపు నిండినాదప్ప. ఓ తూరి మా ఇంటికి రా, భోజనానికి. తప్పకుండా. పండగ చేస్తా. హలో మిస్ కార్తిక, మిస్సెస్ అవడానికి రెడీగా ఉండు. మీ నాన్నకి నేనంటే ఫుల్ ఇంప్రెషన్ వచ్చింది. వీళ్ళున్నప్పుడు భోజనానికి కూడా రమ్మన్నారు. అవునా? రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రేపే వచ్చాయి. బ్రో యాడకే? బిర్యానీ తింటావా? యాడా? బిర్యానీ తినడానికి మీ మామ ఇంటికి ఎందుకురా? ఆడ అసలు సెంటర్ చేస్తుండు సబ్బెత్తాడు. రే, మా మామకి నేనంటే ఫుల్ లైకింగ్స్ రా. ఆయన నన్ను లంచ్ కి రమ్మని పిలిచారు. ఇంతకీ మా మామ వెళ్ళి తెలుసా? బానే కట్టాడ్రా. కొంచెం మేలే తెలిసనే లోపల బలే తీసుకొచ్చావరా. పర్లేదంటావా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఒరే ఫూల్స్, పని చేయకుండా సొల్లేంద్రా. అంకుల్ కి కంప్లైంట్ చేస్తా. క్యూట్ బాయ్ రా. సైకిల్ కి సంధిస్తే స్కూటర్స్కి వెళ్ళిపోతాం. మనం వేసుకొచ్చింది బుల్లెట్ కదా. ఓయ్, ఏందా తిండి? టెప్పర్ లారీలా ఉన్నావు. ఏయ్. తిండి తగ్గించా. ఏంది ఇల్లు మొత్తం నీళ్లు చేసేసినారు? ఏయ్, నువ్వేందే పిల్లలతో ఆడుకుంటుండా? ఇది తీసుకో, పోయి దారానికి గట్టు. గట్టు. ఎన్ పేరు పాడయ్యప్ప, ఉన్నదన్న నాడయ్యప్ప. ఓయ్, ఏం చేస్తున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. రేపమ్మా ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? అంకుల్ ఇంట్లో అంకుల్ కాకపోతే ఇంకెవరుంటారా? వీడు తమిళోడు కదరా. మనం కూడా తమిళోళ్ళమే కదా. చెప్పడు చెప్పాడు నా తమిళ నేను తెలుగుని. ఏయ్, రజనీకాంత్ ఫ్యాన్ అంటే అవునన్నా? రజనీకాంత్ ఫ్యాన్స్ జపాన్ లో కూడా ఉంటారా? జపాను. నేను జపాన్ ఉన్నా. ఆంధ్రానా అంటే కాదన్నా? అవునరా, హైదరాబాద్ అంటే తెలంగాణ. ఏయ్, జోక్ చేయకట్టు. మా వైపు ఫైటింగ్ కూడా చేసినాం. నాకు ఫైటింగ్ అంటే ఇంట్రెస్ట్ రా. నేను ఎప్పుడు వైపునే చేస్తాను. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నా కలర్ చూసే అర్థం కదా. నేను తమిళోనే. హర్ష నీకంటే బ్లాక్ కదరా. నీ కాడ అన్నిటికీ సమాధానం ఉన్నాయి. వామ్మో వామ్మో, నువ్వు మా వాడు మా అమ్మాయికి లేనేస్తే ఎంకరేజ్ చేసి ఇప్పుడు విషయం వాడికి తెలిస్తే ఇద్దరిని చంపేస్తాడు. నేను పిలిచింది ఎం కార్తీక, నువ్వు ఎల్ కార్తీక. కూర్చో. కేశవుల కూతురు. ఈ ఊర్లో తెలుగు వాళ్ళందరికీ ఆయనే పెద్ద. వాడి కూతురు పేరు కూడా కార్తీక. నేను ఇరుక్కుపోయాను రా. ఎస్కేప్. అబ్బా!
తాత పుట్టినరోజు జంతు బలి కాదు నరబలి కోరుతాండ పొట్ట తలతనియా ముండంతనియా వెళ్ళం నరికేంట్రా హలో ఏంటన్నా ఎలా ఉన్నావు? లైఫ్ లో ఫస్ట్ టైం నాన్న హోమ్ సిక్ గా ఉంది. హోమ్ సిక్ గా ఉందంటే వీటిలో చాలా మార్పు వచ్చింది. ఆడపిల్లల్ని సంటి పిల్లల్ని లోపలికి తీసుకుపోండి. మాప్లా ఓడు పగోడని తెలిసి కూడా ఈడకెందుకు వచ్చిండో తెలుసుకోవాలప్పా. ఓడు రాలేదప్పా, మీకు అప్పు చెప్పడానికి నేను దా తీసుకొచ్చాను. నా తమిళప్పా, నా తమిళప్పా కట్టప్పే తెప్పేసినాడు రా. తొక్కలో నేనెంత నీకు ఇరికించడం తెలిస్తే నాకు తప్పించుకోవడం తెలుసు. నో ఐఎమ్ సేఫ్. అన్నే తమిళైతే ఏందన్నే వాడిని ఇంట ఆడబిడ్డనని నన్ను తిట్టినాడు. ఎవరిదే ఏందో తిండి చెప్పర్లారిలా ఉన్నావు. తిండి తగ్గించా నోటి తోల. ఆడం లేదు ఈయడం లేదు ఇద్దరిని పొడుగురా. కదిలితే ఈ నెల మీ ఇంట్లో కరెంట్ బిల్లు వచ్చేస్తాం. వాటర్లో పెట్టిమంటారా? ఓరే ముట్టాబాయిలే, ఇప్పుడు బాల్ మా కోర్టులో ఉందిరా. కదలాకు కరెంట్ పెడతాడు. వీళ్ళకి ఎమోషన్ లో కరెంట్ పోయిన విషయం కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు కత్తులు పడేసి కామైపోండి, మేము కాముకి వెళ్ళిపోతాం. పడేయండిరా, కత్తులు పడేయండి. పడే తాత కత్తిరా. తాత కాదుగా. వాళ్ళదేనా పేనవా? మంది కాదా? నువ్వు పెట్టరా, పెట్టు. నువ్వు ఆగరా. ఏం రాగేదే? నీ చేత కాకపోతే చెప్పు, నేనే పెడతా. బైక్ తీసేవరా. ఇదో నీకుందరే. ఇప్పుడు ఎక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకో, నేను వెళ్తున్నా. ఇప్పుడు చెప్పండి బాయ్స్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. పెట్టేచ్చా పెట్టేచ్చానా పెట్టేచ్చా. కరెక్ట్ గా టీవీ చూసేటప్పుడే కరెంటు పోయి పూడుస్తుంది. నువ్వు మళ్ళా చూడరా. ఇప్పుడేరా నేను చచ్చిపోతా. నన్ను ఎలాగో చంపేస్తారు. పరీక్షలు రాయకుండా చచ్చిపోతావా ఏందో.
మా తాతమ్మ కళ ఎవరు నెరవేరుస్తారు? ఛీ! అరే నువ్వు చేసిన ఏదో పనికి నేను ఎవరినైతే ఇంప్రెస్ చేయాలో వాడితోనే పెట్టుకున్నారా? అరే కార్తీక్ అని అడిగినప్పుడు ఏ కార్తీక్ అని అడగాలి కదరా? తీసుకున్న డబ్బుల మీద ఇంట్రెస్ట్ నీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద లేదురా. ఎదవా సారు మీరు తెలుగు కదా, పిల్ల యావరేజ్ గున్నా తెలుగు అమ్మాయి డీటెయిల్స్ అడిగింటారు అనుకోని ఆ ఎమ్మి డీటెయిల్స్ ఇచ్చిన. ఊరే నీకు ఇది తెలుగు అని ముందే తెలుసా? తెలుసు. ఎట్టా? యా ఊరు అని అడిగిన హైదరాబాద్ అని చెప్పినాడు. ఈ ప్రశ్న తప్ప అన్ని ప్రశ్నలు అడిగిన ఓడంటానే ఉన్నాడు మచ్చా ఇడు తెలుగోడేమో అని. నేను ఇన్సెత్తేగా గుడ్డు కుర్రానే గుడుకులు పెట్టిన గుగ్గిలు అనుకుని తినేసిన. అరే జరిగిపోయిన దాని గురించి ఏం ఆలోచిస్తారా? వదిలే. మీరు మరీ సారు స్వాతంత్రం ఎప్పుడో వచ్చిండాది, కానీ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 గురించి ఆలోచించండా? పోయిందిరా, నువ్వేదైనా చెప్తావో. మనుషుల కోసం మందులు కనిపెడతా ఎరకలు చంపేసినట్టు మధ్యలో నందిని కెచ్చి పారుతొప్పినావు. ఊళ్ళోకి పోతూ ఓళ్ళు చంపేస్తారో, నువ్వు తెలుగు తెలిస్తే ఎక్కడ చంపేస్తారో. మచ్చి ఇన్నాళ్ళు నువ్వు చెప్తే నమ్మలేదు గాని ఈడు మనోడేరా. ఎట్ట కనిపెట్టారా? వీక్ డేస్ లో కూడా మంది వేస్తాడంటే మన తమిళోడే కదా. ఎందుకు వచ్చారా? వీడు మెస్ లో తెలుగు వాళ్ళతో మాడతా కనిపించాడు రా, అందుకే కెమెరాలో చోటు తీసుకెళ్లి కుమ్మేశాం. మాట్లాడితేనే కుమ్మేశారా? మరి రూమ్ లో ఎట్టుకుంటా? తెలియపోతే పెట్టుకుంటారు, తెలిస్తే పెట్టుకుంటారా? అయింది తెలుగు పెట్టుకున్న గొంతు మీద కాలేజ్ తొక్కి చంపేస్తాం. నేనైతే ఓకే, మా మచ్చాగడైతే గుడ్డ లోడ తీసి గుర్రం తిప్పి ఊరంతా తిప్పి చంపేస్తాడు. ఊరుకోరా. నా ముందు మాట్లాడినా పర్లేదురా, మీ ముందు తెలుగు గురించి మాట్లాడవేంది? అన్నా నన్ను క్షమించన్నా, ఇంకా లైఫ్ లో తెలుగుతో మాట్లాడనా, ఇంకెవరు మాట్లాడినా చంపిస్తానన్నా. ఈ ఒక్కసారికి నాకు క్షమించన్నా అన్నా. ఒరే మచ్చి, వీడు భయంతో చిచ్చు పోసేసుకున్నాడు. వీడి గురించి నువ్వు ఎందుకులే, మేము చూసుకుంటాం. పాపం పోసింది ఓడు అనుకున్నారు, నువ్వని తెలియదు. నా ఊరొచ్చిండు.